ఈ వీకెండ్ మా ఇంట్లో ఏమైందో తెలుసా? మా తమ్ముడు నేను చికెన్ తినాలని డిసైడ్ అయితే మా నాన్న మాకు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఆ ట్విస్ట్ ఏంటంటే అదేంటో చెప్తా కానీ ముందు ఇది వినేయండి. ఇంట్లో మా అమ్మ ఎగ్స్తో పులుసు చేసి ఇది ఇంకా టేస్టీ అని రెగ్యులర్గా చెప్తూ ఉండేది. అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు రిలైజ్ అవుతున్నాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో లవ్ యాడ్ చేస్తే డిష్ ఏదైనా ఎక్స్ట్రాడినరీ అయిపోతుందని. ఇంకే మరి ఇవాళ ఆ కంఫర్టింగ్ ఆంధ్రా స్టైల్ ఎగ్ పులుసు ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో అయితే ఒక్కసారి చూసేద్దాం. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ట్రెడిషనల్ స్టైల్ ఆంధ్ర పులుసు అయితే ఇంట్లో పెట్టేసుకున్నాం. ఇక ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. నేను ఇక్కడ ఒక 8 గుడ్లు తీసుకున్నాను, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 మీడియం సైజ్ టొమాటోలు, ఒక 3-4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టీ స్పూన్ టర్మరిక్ ఆర్ పసుపు, 1.5 టీ స్పూన్ కారపొడి, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ ఆర్ ధనియాల పొడి, తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 చిన్న నిమ్మకాయ అంతా చింతపండును నీళ్ళలో నానేసుకుంటాం. ఉప్పు మీ టేస్ట్కి తగినంత, ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ కూడా, అలాగే ఆవాలు జీలకర్ర తాలింపుకి. ఇక ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో ఈ 8 గుడ్లు తీసుకొని నేనైతే వాటిని ఉడకపెట్టేసుకున్నాను. ఈ గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఆ గిన్నెలో నీళ్ళల్లో ఉప్పు కూడా వేస్తే అవి బాగా ఉడుకుతాయి అండ్ షెల్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగోండి, ఈ గుడ్లు ఇలా ఉడకబెడుతూ నేనైతే ఇంకో పక్క మీకు చెప్పినట్టుగా 1 చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నీళ్లు వేసుకొని దానైతే నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలని, తర్వాత ఉల్లిపాయలని, టొమాటోలను కూడా తరిగేసి పెట్టుకోవాలి. అంతలో నా గుడ్లు అయితే ఉడికిపోయాయండి. ఈ ఉడికిన గుడ్లకి నేనైతే ఇలా వాటి షెల్స్ని తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని ఆ బాండీ కాస్త వేడెక్కిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల నూనెనైతే వేస్తున్నాను. ఆ నూనె కాస్త వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో కాస్త ఆవాలు, 1 టీ స్పూన్ అనుకోండి, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కాస్త కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత దాంట్లోకే మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకుంటాము. ఆ పచ్చిమిరపకాయలని కాసేపు వేగించిన తర్వాత అందులో ఆల్రెడీ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేస్తాము. ఈ ఉల్లిపాయలని ఇక మీడియం మంట మీద కాసేపు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేయించుకునే ముందు ఒక చిటికెడు ఉప్పు వేశారంటే ఉల్లిపాయలు బాగా వేగుతాయి. ఉల్లిపాయలు కాస్త రంగు మారేంత వరకు అయితే వేయించుకొని అవి రంగు మారిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెం పసుపు కూడా వేసుకుని దాన్ని ఈ ఉల్లిపాయల్లోకి అయితే బాగా కలిపేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద అయితే పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఖచ్చితంగా వేయించుకోవాలి, లేదంటే కర్రీకి రుచి అంత బాగా రాదు. ఇదిగోండి, ఇప్పుడు నేను ఆ ఉల్లిపాయలని జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే బాగా వేయించేసుకున్నాను, పచ్చి వాసన పోయింది. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ తరిగి పెట్టుకున్న టొమాటోలను కూడా వేసేస్తున్నాను. టొమాటోలు వేసిన తర్వాత ఒక్కసారి వాటిని కలుపుకొని అవి మెత్తగా ఉడికేంత వరకు అయితే వాటిని మీడియం మంట మీద పెట్టి వదిలేయాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ ఉడకపెట్టుకుని ఉంచుకున్న గుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకుని ఇంకో పక్క ఒక బాండి తీసుకుని దాంట్లో నూనె వేసుకొని ఆ నూనె కాస్త వేడెక్కిన తర్వాత కాస్త పసుపు, కాస్త ఉప్పు, అలాగే కాస్త కారపొడి వేసుకొని ఇందాక మనం ఘాట్లు పెట్టుకున్న గుడ్లనైతే చిన్న మంట మీద వేయించుకోవాలి. ఘాట్లు పెట్టుకోవడం మర్చిపోకండి, లేదంటే గుడ్లు ఇలా నూనెలో వేయిస్తే పేలుతాయి. ఇప్పుడు ఇవన్నీ అయితే వేసుకున్నాను కదా, ఇదిగోని నేను గుడ్లని కాస్త ఆ పసుపు, కారం, ఉప్పు పట్టేలాగా నూనెలో అయితే వేయించుకుంటున్నాను. అవి రంగు మారి కాస్త ఇలా వేగిపోతాయి. అలా చిన్న మంట మీద వాటిని పక్కన పెట్టుకొని మనం ఇక ఆ చింతపండు పులుసునైతే మొత్తం చింతపండు నుంచి నీళ్ళలోకి బాగా వచ్చేలాగా ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి, మన గుడ్లు అయితే వేగిపోయాయి. ఇక అవి తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన కర్రీ ఎలా అవుతుందో చూద్దామే. బేసు ఇదిగోండి, టొమాటోలు కూడా బాగా మగ్గిపోయాయండి. అవి మగ్గిపోయిన తర్వాత అందులో 1.5 టీ స్పూన్ కారపొడి వేసాను. ఆ తర్వాత ఇక అదంతా ఈ మిశ్రమంలోకి అయితే బాగా కలిపేసుకున్నాను. ఇది బాగా కలిసిపోయి కాసేపు కుక్ అయిన తర్వాత అప్పుడు ఇక ఇందులో నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జునైతే వేసేస్తాను. ఆ గుజ్జు వేసుకునేటప్పుడు చింతపండు రెమ్మలు కానీ ఆ తర్వాత అందులో గింజలు కానీ రాకుండా చెయ్యి ఇలా అడ్డు పెట్టుకుని ఆ గుజ్జునంతా అందులోకైతే వేసుకోండి. ఆ గుజ్జు వేసుకుని ఆ టొమాటో గుజ్జంతా కలిసేలాగా అయితే ఒక్కసారి అందులో కలిపేసుకోండి.
ఆ తర్వాత ఇక నేను 2.5 గ్లాసుల నీళ్ళనైతే ఇందులో పోసుకుంటున్నాను. మీరు తీసుకున్న గుడ్ల కౌంట్ బట్టి నీళ్లు పోసుకోండి. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ పోసిన తర్వాత ఇదిగోండి, చూస్తున్నారు కదా ఆ పులుసు అంతా ఎలా మరిగిపోతుందో. ఇప్పుడు ఇక ఇందులో మనం ఆల్రెడీ ఉడికించుకొని ఆ తర్వాత నూనెలో వేయించి పెట్టుకున్న గుడ్లనైతే వేసేస్తాము. ఇప్పుడు ఇక ఆ గుడ్లకి ఈ పులుసు అంతా బాగా పట్టేలాగా ఒక 3-4 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా కూడా వేసుకొని దాన్ని ఇందులోకి బాగా కలిపేసుకుని ఆ తర్వాత దాన్ని ఇంకాసేపు ఉడకనివ్వాలి. ఆఖరిలో ఇక స్టవ్ దించేసే ముందు రుచంతా సరిపోయిందా ఇక చూసుకొని మీకు సరిపోయినట్టయితే ఆఖరిలో కొత్తిమీరనైతే పైనుంచి దట్టించుకున్నారంటే ఈ స్మెల్ అయితే అద్భుతంగా ఉంటుందండి. వేడి అన్నం కూడా నేను ఇంకో వైపు అయితే కుక్ చేస్తున్నాను. అంతే అండి, ఎంతో ఈజీగా ఎగ్ పులుసు ఇలా ఇంట్లో తయారు చేసుకుని వేడి అన్నంలో ఇది కలుపుకొని తింటే ఉంటుందండి. ఎగ్ పులుసు కూడా చేపల పులుసు లాగా నెక్స్ట్ డేకి అయితే ఇంకా బాగుంటుంది. ఆ చింతపండు పులుసు పులిసి ఆ తర్వాత ఆ మసాలాలన్నీ గుడ్లకి పులుసులోకి బాగా ఇంకి టేస్ట్ అయితే అబ్బాబ్బా నాకు చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది అనుకోండి. ఇంకేం మరి, మీరు కూడా ఇలా ఆంధ్రా స్టైల్ ఎగ్ పులుసు ఇంట్లో చేసుకుని మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయడం ఈ ఛానల్కి మర్చిపోకండి. మీరు కూడా ఇది ట్రై చేసి కామెంట్స్లో అయితే ఎలా ఉందో చెప్పేసేయండి. స్పైసీగా ఇష్టమా లేదా మైల్డ్గానా అది కూడా మాకు చెప్పండి. ఇలాంటి మరిన్ని డెలీషియస్ వీడియోలతో మీ ముందుకైతే వచ్చేస్తాము. అంతవరకు రుచిగా చేసుకొని అద్భుతంగా కడుపు నిండుగా తినేసి లైఫ్ని అయితే ఎంజాయ్ చేసేయండి. అలాగే హెల్తీగా ఉండడం అయితే మర్చిపోతే. ఓకే మరి, ఉంటాను. బాయ్. మళ్ళీ కలుద్దాం.